హాయ్ హలో ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఒకసారి చూడండి. అభ్యసనం వీడియో చేస్తానన్నాను కదా, షార్ట్స్లో చాలా వరకు బిట్స్ కవర్ అయినాయి. ఇప్పుడు అభ్యసనం ఇంపార్టెంట్ బిట్స్, వీటిలో అయితే కంపల్సరీ ఏదైనా రావచ్చండి, అంత పక్కాగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం ఉపాధ్యాయుడు అంటే భయమే, కానీ అతను ఉపయోగించే వస్తువులకు కూడా భయపడుతున్నాడంటే అది ఉన్నత క్రమ నిబంధన అలా అనమాట. నెక్స్ట్ సెకండ్ బిట్, ఒక పిల్లవాడు తన స్నేహితుడిని అందరూ బాగా మెచ్చుకోవడం గమనించి ఆ పిల్లవాడు తన స్నేహితుని వలె అలాగే ప్రయత్నం చేశాడు, అంటే తనను కూడా మెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు అనమాట. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం పరిశీలన అభ్యసనం. ఏ సిద్ధాంతం? పరిశీలన అభ్యసనం. అంటే ఆ పిల్లవాడిని పరిశీలించాడు అనమాట, పరిశీలించి తను కూడా అలా చేయాలని నిశ్చయించుకున్నాడు, కాబట్టి దాన్ని పరిశీలన అభ్యసనం అంటారు. రోల్ ప్లే అంటే పాత్ర క్రీడ. రోల్ ప్లే అంటే సూత్రాలకు నియమాలకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం. సాంఘిక అభ్యసనం. రోల్ ప్లే చేయాలంటే సాంఘికంగా అన్నీ చూసుకోవాలి కదా, బయట వాళ్ళు అందరూ ఎదురుగా చేయాలి, కాబట్టి ఇది సాంఘిక అభ్యసనం అనమాట. తెల్ల ఎలుకను చూసి భయపడే 5 సంవత్సరాల అజయ్ తెల్లని వస్తువు ఏది చూసినా భయపడుతున్నాడు. తెల్ల ఎలుకను చూసిన అజయ్ ఏది చూసినా భయపడుతున్నాడు, తెల్లని వస్తువు చూసిన. ఈ ప్రవర్తనను వివరించే పావ్లోవ్ నియమం. ఉద్దీపన, సామాన్యీకరణ అంటే సేమ్ ఒకే వస్తువును చూడటం అనమాట. రెండిట్లో ఒకే పోలికలు ఉండటం సామాన్యీకరణ అంటే. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటి? ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత అంటే సహజ, అన్కండిషనల్ స్టిమ్యులస్, సహజ ఉద్దీపన, దాన్నే నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఒక ఉపాధ్యాయుడు ప్రార్థనకు వచ్చే విద్యార్థులకు మాత్రమే ప్రతిరోజు బిస్కెట్లు ఇస్తూ వచ్చినట్లయితే కొన్ని రోజులకు విద్యార్థులందరూ ప్రార్థనకు రావడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడ పావ్లోవ్ ఏ నియమం ఉపయోగపడింది? పునర్బలనం అంటే ఏంటి? పిల్లలకి బిస్కెట్లు ఇవ్వటం. బిస్కెట్లు ఇవ్వకపోతే మిగతా పిల్లలందరూ కూడా మేము కూడా రావాలి అని అలవాటు చేసుకుంటారు అనమాట, దాన్ని పునర్బలనం అంటారు. నెక్స్ట్ ఎస్ టైప్ నిబంధన అనేది ఏంటంటారు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా. ఎస్ టైప్, ఆర్ టైప్ అని అడుగుతూ ఉంటారు. పావ్లోవ్ చేసిన ప్రయోగంలో గంట మోగగానే ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధాన్ని విరమింపచేసిన తర్వాత గంట మోగగానే కుక్క అప్రయత్నంగా, ఇది కీవర్డ్, లాలాజలాన్ని స్రవించడం ఈ నియమాన్ని తెలియజేస్తుంది. అప్రయత్నంగా లాలాజలాన్ని స్రవిస్తుంది. అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. అయత్న సిద్ధ స్వాస్థ్యం. అమెరికాకు చెందిన ప్రవర్తనవాది జేబీ వాట్సన్ ఏ నియమం ఆధారంగా 11 సంవత్సరాల వయసున్న ఆల్బర్ట్ ప్రయోగం చేశాడు? ఏ నియమం ఆధారంగా? సాధారణీకరణ నియమం అన్నమాట. నెక్స్ట్, పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పును అభ్యసనం అని ఎవరు నిర్వహించారు? మర్ఫీ. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. పునర్బలన నియమాలు ప్రవేశపెట్టిన వారు ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. రాము ఒక ప్రశ్నావళికి సంబంధించి ప్రతిస్పందనలు ఇస్తున్నారు. అతనికి ప్రతి 3 ప్రతిస్పందనల తర్వాత పునర్బలనం కలిగించడం అనేది స్థిర నిష్పత్తి పునర్బలన నియమం. స్కిన్నర్ బాక్స్ దేనికి సంబంధించింది? ఇది ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు, టెట్లో డిఎస్సిలో అడిగినట్టున్నాడు. సమస్య సాధనకు అన్నమాట. నెక్స్ట్, బ్లాక్ డిజైన్ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ప్రయోజ్యుని వేర్వేరు కాల వ్యవధుల్లో పునర్బలనం కలిగించడం చరశీల పునర్బలన నియమం. కార్యసాధక నిబంధనకు మరొక పేరు పరికరాత్మక నిబంధనం. కార్యసాధక నిబంధన, పరికరాత్మక నిబంధనం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఏ సూత్రంపై? సామీప్యత నియమం. యత్నదోష సిద్ధాంతానికి మరొక పేరు ఉద్దీపన ప్రతిస్పందన నియమం. విద్యారంగంలో బోధనా పరికరములు అనూహ్యమైన ప్రగతిని సాధించగలవు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది. బోధనా పరికరాలు అనూహ్యమైన ప్రగతిని, అంటే బోధనా పరికరాలు ఉపయోగిస్తే పిల్లల నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. అది చెప్పింది స్కిన్నర్. థారండైక్ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు సంధాన సిద్ధాంతం. టైప్ నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ కీబోర్డు ఉపయోగించడం నేర్చుకున్నాడు. ఇది ఏ నియమం? సారూప్య నియమం. ఎందుకంటే కంప్యూటర్ బోర్డు
టైప్ బోర్డు కీస్ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి సారూప్య నియమం అంటారు. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ చేస్తున్నాను, చాలామంది చూడట్లేదు, చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మరికొంతమంది యూస్ చేసుకుంటారు. ఉన్న టైం తక్కువ కాబట్టి నేను ఆప్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ బిట్స్తో నోట్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఆప్షన్స్ చూసి మీరు టైం వేస్ట్ అవుతుందని నా ఉద్దేశం అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.